సిద్ధు, తులసి, ఖుషి ముగ్గురు కలిసి బైక్ మీద అలా బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సడన్గా ఒక్కసారిగా తులసి ఆపండి ఆపండి అని సిద్ధుతో అంటూ ఉండేసరికి సిద్ధు సడన్గా బ్రేక్ వేసి వెంటనే ఏమైంది ఇప్పుడు అని కోపంగా తులసిని అంటూ ఉంటాడు. ఆ మాటకి తులసి ఏమీ మాట్లాడకుండా ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ బండిని చూస్తూ అమ్మ ఖుషి, నువ్వు ఐస్ క్రీమ్ తింటావా అని ఖుషిని అడుగుతూ ఉంటుంది. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా అని ఖుషిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు ఖుషి తింటానమ్మా అని చెప్పడంతో ఖుషిని బైక్ పై నుంచి కిందికి దించి ఐస్ క్రీమ్ బండి పక్కన నిలబెడుతుంది. తర్వాత 2 ఐస్ క్రీమ్లు ఇవ్వండి అని ఐస్ క్రీమ్ బండి అతన్ని అడిగేసరికి ఐస్ క్రీమ్ బండి అతను 2 ఐస్ క్రీమ్లు ఇస్తూ ఉంటాడు. ఈ లోపల ఖుషి, అమ్మ నువ్వెప్పుడు కూడా నన్ను ఐస్ క్రీమ్ తినొద్దు అని చెప్తూ ఉంటావుగా, ఈరోజేంటి ఐస్ క్రీమ్ తింటావా అని స్పెషల్గా బండి ఆపి మరి అడుగుతున్నావేంటమ్మా అని ఖుషి తులసిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు తులసి మాత్రం ఏం లేదమ్మా, చలికాలంలో తింటే జలుబు చేస్తుంది కదా, అందుకే వద్దు అని అంటాను. ఇప్పుడు ఎండాకాలమే కదా, ఐస్ క్రీమ్ తింటే ఏం కాదమ్మా అని చెప్పి ఐస్ క్రీమ్ బండి అతను ఇచ్చిన 2 ఐస్ క్రీమ్లని తులసి తన చేతిలో పట్టుకొని ఒక ఐస్ క్రీమ్ నీకు, ఒక ఐస్ క్రీమ్ నాకు అని ఖుషికి ఒకటి ఇచ్చి తను కూడా ఒకటి తీసుకొని తినబోతుంటే వెంటనే ఖుషి, అమ్మ మరి ఫ్రెండ్కి ఐస్ క్రీమ్ తీసుకోలేదేంటమ్మా, ఫ్రెండ్కి ఐస్ క్రీమ్ ఇప్పించవా అని ఖుషి తులసిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు తులసి మాత్రం నీ ఫ్రెండు ఇలాంటి ఐస్ క్రీమ్లు ఏం తినలేమ్మా అని అంటూ ఉంటుంది. ఆ మాటకి సిద్ధు ఒక్కసారిగా ఉలికిపడి నేనెందుకు ఐస్ క్రీమ్ తిన్ను అని సీరియస్గా అంటూ ఉంటాడు. అప్పుడు తులసి మాత్రం సిద్ధుని ఇంకా ఏడిపించాలని, నేను కొనిపించిన ఐస్ క్రీమ్ మీరు తింటారా, నేను ఇచ్చే ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చుతుందా అని తులసి సిద్ధుతో అంటూ ఉండేసరికి సిద్ధు తులసి కావాలనే అలా చేస్తుందని సిద్ధు మరి తులసి మీద కోపంతో ఉన్నాడు గనక తులసి ఇచ్చే ఐస్ క్రీమ్ సిద్ధు తింటాడా లేదా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.